మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సాతల్ అలీగూడ సర్వే నెంబర్ 715లో 2 ఎకరాల భూమిలో 40 ప్లాట్లు వెంచర్ వేశారు. దానిలో పవన్ కళ్యాణ్ 178, శంకర్ 173, దేవరాజ్ 179 ప్లాట్ల నెంబర్లో కొనుగోలు చేశారు. ఎవరైతే ప్లాట్లు అమ్మిన వ్యక్తి నక్క నరసింహ ప్లాట్ల యజమానులను రోడ్డు కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని దీనిపై హైడ్రా సంప్రదించగా మంగళవారం రోజు ఉదయం హైడ్రా ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైడ్రా బృందం వచ్చి అక్రమంగా నిర్వహించిన ప్రహారీ గోడను 20 ఫీట్ల రోడ్లను క్లియర్ చేసి కూల్చివేసి రోడ్డును బాధితులకు అప్పజెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నలిని పవన్ కళ్యాణ్, శంకర్, దేవరాజు, నరహరి, వెంకట్ పటేల్, లక్ష్మణ్ పటేల్, లక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఇదే గ్రామం నాది. ఇందులో నేను దాదాపు 2016లో ప్లాట్ కొన్నా, 150 గజాలు. వాస్తవంగా ఇదే విలేజ్ కాబట్టి నాకు దీని రోడ్ యాక్సెస్ అయితే ఉన్నాయి, అప్పట్లో ఉన్నాయి. తర్వాత రాను రాను హెచ్ఎండిఏలో కలపడం వల్ల కొద్దిగా రోడ్లు పోయిన వాస్తవం ఇది. కాకపోతే ఏంటంటే దీంట్లో ఈ రోడ్లను అక్రమంగా అడ్డం పెట్టి ఏదైతే ఒక 10-15 మంది ప్లాట్లను తక్కువ రేట్లో కొనుక్కొని లాభాలకు అమ్ముకోవాలన్న ఒక కాన్సెప్ట్ మీద మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టే వాస్తవము అక్కడ జరిగింది కూడా. ఇంకొకటి ఇదే విషయంలో నేను నా ప్లాట్లో బోర్ వేసుకున్న సమయంలో కొంతమంది వచ్చి నన్ను మన దౌర్జన్యం చేశారు, కొట్టారు. దాని మీద కేసు అయింది, ఆల్రెడీ దాని కోర్టులో నడుస్తుంది. కాకపోతే విషయం ఏంటంటే మాకు లోకల్ పిఎస్ వాళ్ళు దీని మీద అసలు సహకరిస్తలేరండి. హైడ్రా వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు మాకు న్యాయం చేశారు. హైడ్రాకి చాలా చాలా ధన్యవాదాలు. కాకపోతే లోకల్ పిఎస్ వాళ్ళు ఈ ప్లాట్లను కబ్జా గురవుతున్నాయని పలు దశాబ్దాలు కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి స్పందన లేదండి. ఎఫ్ఐఆర్లు కట్టడం కానీ, ల్యాండ్ గ్రాబర్లను బెదిరించడం కానీ ఎటువంటి స్పందన లేదు. ఒకవేళ మనము రాత్రి ఏదో రకంగా వచ్చి మనం ప్లాట్లో కడీలు వేసుకోవడము, నెంబర్లు రాసుకోవడం జరిపిన నెక్స్ట్ డే పొద్దున్న కడీలు ఉండయి, నెంబర్లు ఉండయి, తీసేస్తారు. ఇక వీళ్ళది ముఖ్య ఉద్దేశము, ఎజెండా ఏంటంటే ఈ ప్లాట్లను తక్కువ రేట్లకు ఇవ్వడం అనే ఒక ఉద్దేశంతోనే ఈ రోడ్లు అడ్డం పెట్టడము. ఈ రోడ్ ఎక్కడైతే యాక్సెస్ వస్తుందో ఆ ప్లాట్ని వీళ్ళు ఇమ్మీడియట్గా కొనేసేసి మాకు ఇదేదో అగ్రిమెంట్ ఉందంటారు, లీజ్ ఉందంటారు. దయచేసి ఇక్కడ ఈ ట్రాక్టర్ అవసరం ఏముందండి? మీడియా ముఖంగా నేను అడుగుతున్నా. ఇక్కడ ఏదైనా వ్యవసాయ పని నడుస్తుందా, ఇంకేం నడుస్తుంది? ఇది రోడ్ సరే, ట్రాక్టర్ అడ్డం పెట్టి అది రోడ్ ఉందండి. అక్కడ లోపల పోకుండా ఉండడం కోసంకి మళ్ళీ బెందడేస్తారు. అట్లా ఏం లేదు. ఆ లోపల ఉన్న ప్లాట్లు ఏదైతే ఒక 10-12 మంది వాళ్ళు తక్కువ రేటుకి ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఇవన్నీ అడ్డం పెట్టడాలు, వాళ్ళ కడీలు కూడా వీకడం, ఇక ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి లోకల్ పిఎస్ వారికి విజ్ఞప్తి మరియు రిక్వెస్ట్గా అడుగుతున్నామండి. దయచేసి ప్లాట్లకు న్యాయం చేయండి. చాలా తక్కువ రేట్లో ఎప్పుడో చాలా సీనియర్ సిటిజన్స్ వీళ్ళు పాపం వాళ్ళ హెల్త్ అంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళ ప్లాట్ కోసం ఇప్పటికి కూడా పోరాడుతారు. దయచేసి మిత్రుడు పవన్ చెప్పినట్టు ఒకవేళ ఏదైనా డెవలప్మెంట్ ఛార్జ్ ఉన్నా ఏదన్నా ఉన్నా ఈ 12-15 మంది ప్లాట్లలో కూర్చొని మాట్లాడుకొని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాకపోతే అది ఒక సామరస్యకరంగా చేస్తే ఇస్తారు. నేను కూడా ఒక బిల్డర్నేనండి, దానికి సిద్ధంగా ఉన్నారండి. ప్లాట్లలో అప్పుడు కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. కాకపోతే ఈ ప్లాట్లను కబ్జా చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకోటి ఇందులో డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఇంట్లో యాక్సెస్ ప్లాట్లు ఉన్నాయి, వాటిని ఒక పెద్ద ఇది ఒక మాఫియా లెక్క తయారైంది. లోకల్ పిఎస్ వారు దయచేసి సార్ గారికి రిక్వెస్ట్గా అడుగుతున్నాండి, దయచేసి మీరు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఇంకొకటి హైడ్రా వాళ్ళకు చాలా 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 ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అది 715 సర్వే నెంబర్లో వచ్చేసి 97లో అయింది లేఅవుట్. కృష్ణ గౌడ్ వచ్చేసి ఈ లేఅవుట్ చేసినారనమాట. అప్పుడు మేము కొనుక్కున్నాం. మా ఫాదర్ ఉన్నది ప్లాటు. ఈ లేఅవుట్ ఉన్న ఇప్పుడు ఈ కబ్జాదారులు వీళ్ళు వచ్చేసి నక్క నరసింహ, పల్లె బాబురావు, రవికుమార్ వీళ్ళు వచ్చేసి అడ్డంగా గోడ పెట్టేసి వితౌట్ మా పర్మిషన్లో మా లేఅవుట్లకు ఎంటర్ అయ్యి డెవలప్మెంట్ చేసారు. డెవలప్మెంట్ చేసినా సరే అది ఓన్లీ డెవలప్మెంట్ చేసిరని చెప్పేసి ఇట్లా మేమందరం డెవలప్మెంట్ ఛార్జ్ కట్టియొచ్చులే అనే ఉద్దేశంతో ముందుకు పోయినాం. కానీ ఇప్పుడు రోడ్డుకు అడ్డం పెట్టేసి మా ప్లాట్లే 10,000 లెక్క 12,000 లెక్క అడిగారు మమ్మల్ని. మేము ఇవ్వమని చెప్పేసినాం. అనేసరికి ఈ రోడ్లో ఉన్న ప్లాట్ వచ్చేసి దీన్ని కొనేసి రోడ్డుకు అడ్డంగా కబ్జా పెట్టేసి మమ్మల్ని అందరినీ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది మొత్తం వచ్చి 40 ప్లాట్లు. అందులో ఒక 20 ప్లాట్లు, ఒక 10 ప్లాట్స్ నాట్ రిజిస్టర్డ్ ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్లను అక్రమంగా తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుందామనే ఉద్దేశం ఉంది వీళ్ళకి. ఇది వచ్చేసి బింగి గౌడ్స్ది ల్యాండ్, ఇది బింగి యాదమ్మది ల్యాండ్. వీళ్ళు ఒక 10 ప్లాట్లు నాట్ రిజిస్టర్డ్ ప్లాట్లు ఉన్నాయి. వీటిని ఏం చేద్దామని చూస్తారంటే వీళ్ళు అక్రమంగా నోటరీ వాళ్ళ నుంచి నోటరీ చేసుకోవడమో లేకపోతే ఇంకేమైనా చేసుకొని అక్రమంగా చేద్దామని చూస్తూ ఉన్నారు. ఈ రోడ్డుకి అడ్డంగా ఇది పెట్టేసి మమ్మల్ని అందరికీ ఇబ్బంది గురి చేస్తాం. మాకు ఆల్రెడీ మా మదర్ కంపెనీకి వెళ్ళి నక్క నరసింహ, పల్లె బాబురావే అమ్మారు. విట్నెస్లు ఉన్నాయి, ప్యూర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము ఆల్రెడీ పిఎస్కి వెళ్ళడం జరిగింది. 10,000-12,000 దేనికి అడుగుతారు? 10,000-12,000 లోపల మా ప్లాట్లు అమ్మమని చెప్పి అడిగేస్తున్నారు.
ఆ రేట్ కమ్మ మార్కెట్ వాల్యూ కంటే చాలా గవర్నమెంట్ వాల్యూ కంటే తక్కువ అడుగుతూ ఉన్నారు. గవర్నమెంట్ వాల్యూ ఉంది 14,000-16,000 దాకా, 10,000 12,000 ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు వచ్చింది? మేము ఉండేసి మా మేడం మేము అందరం వెళ్ళి హైదరాబాద్లో కంప్లైంట్ చేసినాం. ఓకే. మాకు ఇట్లా యాక్సెస్ ఉంది మేడం, రోడ్ నుంచి ఉందని చెప్పేసి సార్ మన హైదరాబాద్ నుంచి సిఏ సార్ శ్రీనివాస్ సార్ వీళ్ళందరూ వచ్చేసి మాకు ఇప్పుడు రోడ్ ఇచ్చారు. ఓకే. మా ఇంటి పక్కన ప్లాట్ ఇట్లా 25 ఫీట్ల రోడ్ ఉంది. దానికి ఇట్లా అక్రమ కబ్జా చేద్దామని చూసింది అక్క నరసింహ ఆర్కే ఇట్లా. దాన్ని వచ్చి అది ఇట్లా సార్ వాళ్ళు సార్ట్అవుట్ చేశారు ఆ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయింది కదా? ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయింది. అయితే ఇంకొంచెం ఇట్లా ఉంది ప్రాబ్లం. ఇప్పుడు మాకు అమ్మింది వాళ్ళే, ప్రీవియస్ లేఅవుట్లో 3 ఫీట్ ఏమో తీసారు. ఇప్పుడు మాకు కానీ ఇప్పుడు ఈ సాయాన్నకి జనతా లేఅవుట్ అని ఏదో సృష్టించి అమ్మిర్రు. ఆ లేఅవుట్ ప్రకారం ఇట్లా మేము ముందుకెళ్ళి ఆయంత రోడ్ ఇట్లా మేము తీసుకోవాలని చూస్తాం. ఇక్కడ 715లో ప్లాట్ నెంబర్ 167 ప్లాటింగ్ చేసినప్పుడు గ్రామ పంచాయతీ ప్లాటింగ్ ప్రకారం మేము కొనుక్కున్నామండి. అప్పుడు అన్ని చోట్ల నుంచి రోడ్లు అన్నీ ఉంటాయి. కానీ సబ్సిక్వెంట్ అప్పుడు ఇది ఇంతగా ఏం లేకుంటే తర్వాత కొందరు కలిసి ల్యాండ్ గ్రాబర్స్ దాన్ని మాడిఫై చేసి మ్యానిపులేట్ చేసి గ్రామ పంచాయతీలో ఫ్రాడులంటగా దాన్ని మొత్తం మాడిఫై చేసి దాన్ని వేరే విధంగా చేసేసారు. ఇప్పుడు రోడ్ లేదని చెప్పి మాకు ఇబ్బంది పెడుతున్నారు. సో ఇది తర్వాత వాళ్ళు మీరు కొన్నప్పుడు రోడ్డు చూపించారా సార్? లేఅవుట్ కూడా ఉంది, దాని ప్రకారం రోడ్ అంతా ఉంది. కూడా కట్టిందండి. ఇప్పుడు రోడ్ లేదు అని చెప్పి ఇబ్బంది పెడితే మేము అందుకే హైడ్రాకి వెళ్ళి కంప్లైంట్ చేసినట్లు రోడ్ బ్లాక్ చేస్తున్నారని. థ్యాంక్ఫుల్లీ హైదరాబాద్ వచ్చి దాన్ని ఇప్పుడు క్లియర్ చేశారు కాబట్టి కొంతవరకు మాకు రోడ్ వచ్చింది. హోప్ఫుల్లీ ఇప్పుడు మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా? డెఫినెట్లీ హైదరాబాద్ వరకు న్యాయం జరిగింది. అంటే వాళ్ళు కూడా వాళ్ళ లీగల్ ప్రొవిజన్స్ ఎంతవరకు ఉందో అంతవరకే చేయలేదు వాళ్ళు. ఎందుకంటే లీగల్ వాళ్ళు చేయలేరు. లీగల్గా ఎంత అవైలబుల్ అంతవరకు మాకు ప్రొవైడ్ చేశారు వాళ్ళు. సో దే హావ్ డన్ వాట్ బెస్ట్ జస్టిఫికేషన్ దే కెన్ డు దే హావ్ డన్.